ఆర్టీసీ ఉద్యోగులకు రూపాయలు కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సహజ మరణానికి రూపాయలు 10 లక్షల బీమా కల్పించనున్నట్లు ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. నిజామాబాద్ నగరంలోని PLMS పెట్రోల్ బంక్ ఎదురుగా వీక్లీ మార్కెట్ వద్ద ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఉచిత అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 22 క్యారెట్ల పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 2340 తగ్గి 1,51,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 2,150 పతనమై రూపాయలు 1,38,850 పలుకుతుంది. ఇరాన్ అణ్వాయుధాల తయారీ వదలడంతో పాటు హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభిస్తామని, గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. డిలిమిటేషన్ కు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ 33% సవరణ బిల్లుపై ఈ నెల 16న పార్లమెంట్లో చర్చించి ఆమోదించనున్నట్లు పీఎం మోదీ ప్రకటించారు. ఇది శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం. 2029 LS ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్తో నిర్వహించడం అత్యవసరమని పేర్కొన్నారు. తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తులకు కేవలం 4 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ప్రీ దర్శనం నిమిత్తం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 3 రోజుల నుంచి 5-6 గంటల్లోనే దర్శనం అవుతుంది.